డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం సూరసేన యానం సాగర్ తీరంలో జాతీయ స్థాయి మహిళల బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో 3 రోజుల జాతీయ స్థాయి మహిళల బీచ్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. 8 రాష్ట్రాల క్రీడాకారులు బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు. గోలకోటి ఫణికుమార్ ఆర్గనైజేషన్ కార్యదర్శి ఆధ్వర్యంలో 12 మంది పీఈటీల బృందం నేతలుగా వ్యవహరిస్తున్నారు. మహిళల బీచ్ వాలీబాల్ పోటీల ద్వారా యానాం బీచ్ కు జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని, ఈ ఘనత ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుకే దక్కుతుందని మాజీ జెడ్పీటీసీ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ అన్నారు. పోటీల ద్వారా యానం గ్రామం అభివృద్ధి చెందుతుందని, అభివృద్ధి కృషి చేసిన ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావుకు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ లంకే భీమరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మన అభివృద్ధి జరగాలంటే ఇలాంటి ఈవెంట్లు జరగాలి. అది అందరు కూర్చుని ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తే మన జిల్లా ప్రమోట్ అవుతుందని ఆలోచించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించారు. అలాగే టీం అంతా కలిసి ఈ ఏర్పాట్లు చేయడంలో చాలా రాజ్ కుమార్ గారు, హనుమంతు గారు. నా పేరు లంకే భీమరాజు, మాది ఎస్యాను గ్రామం. నేను స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ని, ప్లస్ ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ కమిటీ వైస్ చైర్మన్ని. ఈ రోజున ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే దీని అంతటికీ కారణం మన స్థానిక శాసనసభ్యులు మన ఐతాబత్తుల ఆనందరావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆయన సూచించిన మేరకే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఆయన ఈ గ్రామం కావడంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుండి ఈ కార్యక్రమాలు చేయడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ ఈ బీచ్ను డెవలప్ చేసి బాగా ఇక్కడ వైట్ శాండ్ బీచ్, అలాగే ఇక్కడ బ్యాక్ వాటర్ రివర్ కూడా ఉండటం వల్ల ఇక్కడ అందరికీ కూడా చాలా టూరిజం డెవలప్మెంట్కి బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ముందు చూపుతూ ఈ కార్యక్రమాలు చేశారు. ఇలా చేయటం వల్ల మా ఎస్యాను గ్రామంలో చాలామందికి ఉపాధి కూడా పెరుగుతుందని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాం. మరి ఈ ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాలను బాగా దిగ్విజయంగా జయప్రదం చేసి ఇంకా ముందు కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తామని చెప్పేసి సందర్భంగా ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు రాబోయే సంక్రాంతి పండుగ కూడా ఇక్కడ 3 రోజులు సంక్రాంతి ఉత్సవాలు కూడా చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ స్థానికంగా ఉండే వేదాంత కంపెనీ కానీ ఇతర మరి డోనర్స్ కానీ మరి వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఆర్థికంగాను అలాగే ఇంకా ఇతర విషయాల్లో కూడా చాలా సాయి సహకారాలు చేశారు. వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ అన్నది మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం చేయాలని చెప్పేసి ఈ ఉద్దేశంతో అనుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు చేయడానికి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మా స్థానిక ఎమ్మెల్యే గారిని, అలాగే ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల్ని, అలాగే ఈ కార్యక్రమాలకి ఆర్థికంగా సాయం చేసే వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దేశంశెట్టి లక్ష్మీనారాయణ. నేను ఎక్స్ జెడ్పీటీసీ ఉప్పలగుప్తం మండలం, కోనసీమ జిల్లా. ఈరోజు ఇక్కడ ఈ ఎస్యానం బీచ్లో ప్రారంభమైన ఈ దేశ నేషనల్ ఉమెన్స్ బీచ్ వాలీబాల్ పోటీలు చాలా పెద్ద ఎత్తున భారీగా ప్రారంభించడం జరిగింది. దీనికి అంకురార్పణ అమలాపురం ఎమ్మెల్యే గారు శ్రీ ఐతాబత్తుల ఆనందరావు గారు ఆయన యొక్క చిరకాల వాంఛ ఏదైతే ఉందో అది 2014లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా ఈ యొక్క ఎస్యానం బీచ్ని దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న బీచ్గా తయారు చేయాలని చెప్పి ఆయన యొక్క కోరిక. దానిలో భాగంగానే ఈ టూరిజంని డెవలప్ చేయడం కోసం ఈ యొక్క బీచ్ వాలీబాల్ని దేశ స్థాయిలో నేషనల్ లెవెల్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా అందరికీ ఆయన చెప్పే సందేశం ఏంటంటే, ఇక్కడ ఈ ఎస్యానంలో ఈ మారుమూల ప్రాంతంలో కోనసీమ జిల్లాలో ఇంత మంచి బీచ్, వైట్ శాండ్ బీచ్, ఇంత ప్రజలకి ఆహ్లాదకరంగా మంచి వాతావరణంతో ఉన్న బీచ్ ఉందని చెప్పి
ప్రపంచానికి తెలిసేలా చేయడం ఒకటి. రెండోది ఆయన సొంత గ్రామమైన ఈ ఎస్యానాన్ని ఆయన దేశ చిత్రపటంలోనే నెంబర్ 1 బీచ్ ఉన్న గ్రామంగా దీని టూరిజంలో మంచి మంచి రిసార్ట్స్ కట్టి ఇంకా ఈ దేశంలోనే నెంబర్ 1 బీచ్గా తయారు చేయడం కోసం ఆయన వేసుకున్న ప్రణాళికలో భాగంగానే ఈరోజు ఈ నేషనల్ ఉమెన్స్ బీచ్ వాలీబాల్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఈ కార్యక్రమం ఈ టోర్నమెంటు 3 రోజులు జరుగుతుంది. ఈరోజు ప్రారంభమైంది, రేపు ఎల్లుండ కూడా జరుగుతుంది. ఎల్లుండ అందరూ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎల్లుండి రావడం జరుగుతుంది. ఆ రోజు ఇందులో పార్టిసిపేట్ చేసిన ఇందులో విన్నర్స్కి ప్రైజ్లు అది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరికీ మన కోనసీమ కాకుండా మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరూ కూడా ఇక్కడికి రండి. ఈ యొక్క టోర్నమెంట్ని మీ అందరూ మీ ఆశీస్సులతో మీ ప్రజెన్స్తో ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేలా చేసి ఆనందరావు గారు ఏదైతే కోరుకున్నారో ఈ యొక్క ఎస్యానం బీచ్ని భారతదేశంలోనే నెంబర్ 1 బీచ్గా తయారు చేయాలని ఆయన ఒక ఆకాంక్షని